ఇక త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలను చూస్తున్నాం. అలాగే మూడోసారి కూడా ప్రధానియే మళ్ళీ మోడీయే ప్రధాని అవుతారన్న ఆశాభావం కూడా వ్యక్తం చేశారు ఆయన. అలాగే ఇక షర్మిల చేసిన వ్యాఖ్యలు చూస్తే సర్కార్ వారి నకిలీ మద్యం దేశంలో లివర్ చెడిపోయిన వారిలో 25% ఇక్కడే. మేనిఫెస్టోనే సర్వం అన్న జగన్ మద్యపాన నిషేధాన్ని ఎందుకు అమలు చేయలేదు? ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ టీడీపీ విఫలం. 25 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా అంటూ షర్మిల ఫైర్ అయిన వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ఇక దిశ వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూస్తే ఈఎన్సీ హరిరామ్ వద్ద హరీష్ రావు డబ్బు సీఎం కుర్చీ కోసం రెడీ చేసుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు. జగ్గారెడ్డి ఎప్పుడు ఏ ఆరోపణ చేసినా చాలా హాట్ కామెంట్స్ గానే ఉంటాయి, సంచలనంగానే ఉంటాయి. హరీష్ రావుకు సంబంధించిన వ్యాఖ్యలు ఆయన చేశారు. ఈఎన్సీ హరిరామ్ వద్ద హరీష్ రావు 5,000 కోట్ల లిక్విడ్ క్యాష్ ఉంచారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కుర్చీ కోసమే ఈ డబ్బును వినియోగించేందుకు రెడీ చేసుకున్నారని, ఆ వివరాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. గాంధీ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగ్గారెడ్డి మీడియం ప్రెస్ మీట్ అంటేనే ఏం సంచలన వ్యాఖ్యలు చేస్తారని అందరూ ఎదురు చూసేలా అయింది ఇప్పుడు. ఇక రచయిత అందశ్రీకి సముచిత స్థానం ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కార్. ఆయనతో సంప్రదింపులకు ప్రయత్నాలు షురూ, తగిన బాధ్యతలు అప్పచెప్పే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనదైన శైలిలో ప్రజలను ఉత్తేజపరిచిన రచయిత అందశ్రీకి సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ప్రభుత్వంలో ఆయనకు గౌరవం గుర్తింపు లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యం తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు అందశ్రీకి తగిన గుర్తింపు ఇవ్వడానికి యోచిస్తోంది. అలాగే గద్దర్ అవార్డు అంటే గద్దర్ కూడా తగిన ప్రాధాన్యత గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ఈ ప్రభుత్వం ఇవ్వాలని చూసినా అదే బాటలు ఇప్పుడు అందశ్రీకి కూడా తగిన స్థానం ఇచ్చేందుకు రెడీ అయింది. ఇక పేదల పద్దు సంక్షేమానికి 1,00,000 కోట్లకు పైగా కేటాయింపు, 6 గ్యారంటీలకు 53,196 కోట్లు, వ్యవసాయం విద్యా రంగానికి ప్రాధాన్యత అన్న బడ్జెట్ కి సంబంధించిన వ్యాఖ్యను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చారు, ప్రతి శాఖకు ఎంతెంత కేటాయించారో ఆ కేటాయింపులు కొన్ని కోట్లలో ఉన్నాయి, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక సాగు భూములకి పెట్టుబడి సాయం, సేద్యం చేసే వాళ్ళకి రైతు భరోసా అన్న ఒక క్లారిటీని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చేశారు. సచివాలయ నిర్మాణంలో అవినీతిపై కూడా విచారణ, రిటైర్డ్ ఉద్యోగులందరినీ పంపించేస్తాం. కాంగ్రెస్ లో చేరేందుకు చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లీడర్లు సిద్ధంగా ఉన్నారు. ఎల్లుండి అఖిల పక్షంతో మేడిగడ్డకు కేసీఆర్ ను ఆహ్వానిస్తామని మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా సరే మేడిగడ్డ సందర్శనకు రావచ్చని ఆయన ఆహ్వానించారు. అలాగే కేసీఆర్ ని కూడా పిలుస్తారని చెప్పారు. చూడాలి ఆ రోజు మరి ఏం జరుగుతుందో. ఇక మరో వార్తను చూస్తున్నాం. పొలిటికల్ 13 అంటే ఫిబ్రవరి 13 రోజు గురించి ఆయన ఇక్కడ హైలైట్ చేశారు. ఎల్లుండి నల్గొండలో కేసీఆర్ పబ్లిక్ మీటింగ్, కేఆర్ఎంబీ విషయంలో ప్రభుత్వంపై విమర్శలకు వ్యూహం. అదే రోజు రేవంత్ నేతృత్వంలో మేడిగడ్డ టూర్, ప్రాజెక్టు నిర్మాణంలోని అవకతవకలను వివరించే ప్లాన్. ఒకే రోజు సీఎం మాజీ సీఎం పోటాపోటీ ప్రోగ్రామ్స్. ఎస్, నల్గొండలో ఒక సభ నిర్వహించి మాజీ సీఎం కేసీఆర్ ఈ కేఆర్ఎంబీ విషయాన్ని లేవనెత్తడానికి ఆయన ప్లాన్ చేసుకుంటే, అదే రోజున కాళేశ్వరం సందర్శనకి అఖిల పక్షాన్ని పిలవాలని చెప్పి పోటాపోటీగా సీఎం మాజీ సీఎం ఈ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకున్నారు. చూడాలి మరి 13వ తారీఖున ఏం జరుగుతుందో. ఇక సిఏఏకి సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరోవైపున మే 23న ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాలిని వెల్లడి అన్న ప్రవేశ పరీక్షకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. అలాగే గ్రేటర్ లో కారు ఖాళీ, ఒక్కొక్కరుగా హస్తం గుటికి. ఎస్, బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నారు. సో కారు ఖాళీ అన్న వార్తను చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎస్, చాలా మంది చిన్న స్థాయి నేతలు కూడా కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారు. ఇక నెక్స్ట్ అభిప్రాయాలు పంపండి, ఉద్యోగులకు పెన్షనర్లకు పీఆర్సీ చైర్మన్ అప్పీల్. వచ్చే నెల 4వ తేదీ వరకు గడువు, వేతన సవరణ కోసం మొదలైన కసరత్తు అన్న అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక రెవెన్యూ ప్రక్షాళన, 156 మందికి స్థాన చలనం. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు, కీలకమైన స్థానాల్లో మార్పులు, కొందరికి నో పోస్టింగ్ అని ఖరాఖండిగా చెప్పే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇక వెలుగు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ఇక బడ్జెట్ కి సంబంధించిన వ్యాఖ్యలను చూడొచ్చు. మొత్తం 2,75,891 కోట్లతో గ్యారంటీలకే ఆ బడ్జెట్ లో, అందులో గ్యారంటీలకే 53,196 కోట్లను కేటాయించిన వార్తను చూస్తున్నాం. ఇక త్వరలోనే మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామన్న బట్టి విక్రమార్క వ్యాఖ్యను చూడొచ్చు. నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడించారు. టీఎస్పీఎస్సీకి 40 కోట్ల కేటాయింపు అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం.
ఇక మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలట్ ప్రాజెక్ట్ కింద 500 కోట్లు, వసతిలో వస్తువుల కోసం 500 కోట్లు. ఎస్, మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్న ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఇక చూడాలి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది. ఇక ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు, బడ్జెట్లో 7,740 కోట్లు కేటాయింపు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల వరకు సాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎస్, అబద్ధాలు కాదు వాస్తవ బడ్జెట్, తెలంగాణ అంటేనే అబద్ధానికి పర్యాయ పదం అన్నట్టుగా కేసీఆర్ మార్చారని రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు మూడో రోజు కేసీఆర్ అసెంబ్లీకి రాలే, బడ్జెట్ సెషన్ కు దూరంగా ప్రధాన ప్రతిపక్ష నేత. ఎస్, మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఒకప్పుడు కూడా గవర్నర్ అసలు పిలవనే లేదు, అలాంటి ఇప్పుడు గవర్నర్ ప్రసంగించిన దాన్ని కూడా గైరాజరయ్యారంటూ పలు విమర్శలు ఆయన మూటగట్టుకున్నారు. ఇక గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు కట్ అన్న వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు లోక్సభలో మోడీ ప్రస్తావించిన వ్యాఖ్యలు చూడొచ్చు. శక్తివంతమైన ఇండియాకు బలమైన పునాది వేసామన్న వ్యాఖ్యను కూడా మనం చూస్తున్నాం. ఇక సిఏఏ వార్తను కూడా మనం చూడొచ్చు. రైట్, ఇవి ఈరోజు పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. షార్ట్ బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కీప్ వాచింగ్ 6 TV.